వాళ్ళు కట్టారని చెప్పే కట్టడాల గురించి కాదు, వాళ్ళు కూల్చిన మన దేవాలయాల గురించి మన పిల్లలు తెలుసుకోవాలి. మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పుస్తకాలు గుర్తున్నాయా? అందులో మొఘల్ చక్రవర్తుల గురించి గొప్పగా చెప్పేవారు. వాళ్ళ పాలన, వాళ్ళ కట్టడాలు అంటూ పేజీలకు పేజీలు అవే ఉండేవి. కానీ వాళ్ళ క్రూరమైన మతోన్మాద చరిత్రను మనకు ఎప్పుడూ పూర్తిగా చెప్పలేదు. ఆ మోసపూరిత చరిత్రకు ఇప్పుడు కాలం చెల్లింది. 75 సంవత్సరాల తర్వాత మన విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పు జరిగింది. ప్రధాని మోదీ ప్రభుత్వం దశాబ్దాలుగా మనం అందరం ఎదురు చూస్తున్న కలను నిజం చేసింది. ఎన్సీఆర్టీ 8వ తరగతి చరిత్ర పుస్తకాల సిలబస్ ను మార్చేసింది. ఇకపై మన పిల్లలు నిజమైన చరిత్రను చదువుతారు. కొత్త సిలబస్ ప్రకారం ఇకపై బాబర్ ఒక గొప్ప పరిపాలకుడు కాదు, అతను మన దేశంపై దండెత్తి వచ్చిన ఒక క్రూరమైన ఆక్రమణదారుడు, అంటే రూత్లెస్ ఇన్వేడర్ అని చదువుతారు. ఔరంగజేబ్ ఒక కళా పోషకుడు కాదు, అతను మన వేలాది దేవాలయాలను నేలమట్టం చేసిన ఒక మతోన్మాద విద్వాంసకుడు, అంటే టెంపుల్ డెస్ట్రాయర్ అని చదువుతారు. వాళ్ళు కట్టారని చెప్పే కట్టడాల గురించి కాదు, వాళ్ళు కూల్చిన మన దేవాలయాల గురించి మన పిల్లలు తెలుసుకోవాలి. వాళ్ళ గొప్పతనం గురించి కాదు, వాళ్ళను ఎదిరించి పోరాడిన మన వీరుల గురించి మన పిల్లలు తెలుసుకోవాలి. దశాబ్దాలుగా మన మెదల్లోకి ఎక్కించిన అబద్ధాలను ఇప్పుడు చెరిపేసి నిజమైన చరిత్రను బోధించాలన్న కోట్ల మంది కలను మోదీ గారు నిజం చేశారు. మోదీ గారు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? దీన్ని మీరు సమర్థిస్తున్నారా? కింద కామెంట్స్ లో మీ గొంతును వినిపించండి. ఈ చారిత్రక నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.